వాయువం. నమస్తే నమస్తే. ఇది పశ్చిమము ఎమ్మ, ఇక ఇది పశ్చిమము, ఇది ఉత్తరం. ఇప్పుడు ఇదల్లా పశ్చిమమే కదమ్మా, అంటే ఇప్పుడు వెనక పాటల్లో పశ్చిమమే, అది ఉత్తరం. ఇది ఈ మూలనే వాయువం అవుతుంది. చదవనా? వాయుమూల దోషాలు నీదైనా చూడాల్సిందే. చంచల స్వభావము గలవాడు, స్థిరమైన స్థానము లేదు. వాయువ్య మూల దోషాలు మనసుపై ఎక్కువగా పనిచేస్తాయి. వాయువ్యం శాస్త్రబద్ధంగా లేని ఎడల మానసిక ఒత్తిడిలు కలిగి మానసిక ప్రశాంతత కోల్పోదురు. కొన్ని చోట్ల పిచ్చి పట్టిన వారు కూడా ఇటువంటి ఇళ్లలో ఉందరు. ఉత్తర వాయువ్యం పెరిగి గాని వాయువం మూతబడి వాయువంలో నూతులు కోతులున్న ఈశాన్యం కన్నా పల్లమైన ఉత్తర వాయువ వీధుపోటు ఉన్న ఉత్తర వాయువ్యం నడక ఉన్న వాయువం భ్రష్టు పట్టడం అంటారు. వాయువ్యము భ్రష్టు వలన శత్రువులు పెరగటం, ప్రేమ వివాహాలు జరుగుతాయి. అంటే వాయువం అంటే శత్రువులు పెరగడం, లేదా ప్రేమ వివాహాలు జరుగుతాయి. కాదమ్మా, ఇది వాయువం మూతపడింది అన్నమాట. ఇల్లు చదువు. వాయవ్య దోషం ఉంటే శత్రుత్వం కొనుక్కుంటే ఎంత మంచి వ్యక్తికైనా శత్రుత్వం రాక తప్పదు. ఈ వాయవ్య దోషాలకు ఆగ్నేయ దోషాలు తోడైతే ఆత్మహత్యలు జరుగుతాయి. నైరుతి దోషాలు తోడైతే హత్య చేయబడమే జరుగుతుంది. అవి లేవు. పేపర్ ఒక మాటలో చెప్పాలంటే వాయవ దోషాలకు ఉన్న గృహములోని వారు మానసికంగా ప్రశాంతంగా ఉండడం జరగదు. అంటే మీ ఇంట్లో మానసికంగా ప్రశాంతంగా ఎవరు లేరు. యాదవ్ నెత్తినొప్పి పండుగ చేసుకున్నాడు, ఖచ్చితంగా లిగాడి పడుతుంది. చదువు. కలగడం, ఇల్లు వదిలి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇల్లు ఎంత శాస్త్రబద్ధంగా ఉన్న వాయువ దోషాలు అంటే ఆర్థికంగా చితికిపోవడం, పెట్టడం వదిలే కానీ ఇది వాయువ దోషాలు ఇంటి యజమానురాలు మీద. వాయువ దోషాలు ఇంటి యజమానురాలు ఆ ఇంటి మూడవ కుమారుడు గాని మూడవ సంతతి మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. అయితే ఒకటవ సంతతి లేదా ఒకటవ కుమారుడిపై కూడా దీని ప్రభావం నేను గమనించడం జరిగింది. ఇది ఏం జరిగిందంటేనా, ఇప్పుడు ఇవల్ల మళ్ళీ మీరల్లా ఇవల్ల ఏం చేసినారంటే, ఇప్పుడు ఇది రూమ్ ఉంది కదా, ఇది వాయువం అయితే వాడు ఈ మూలకు ఇదా మనకు ఖాళీ ఉండాలి. ఇక్కడ ఇదల్లా ఖాళీ ఉండాలి. ఇట్లా ఇదల్లా ఏం లేదు. ఇదల్లా ఇది చిన్నగా ఉంది. ఇది ఏం లేదు, ఇన్నే ఉంది. ఇట్లా ఇది ఇట్లా ఏమంటే ఇక దక్షిణ డబ్బు మాత్రం సంపాదిస్తుంది. ఇది ఇంట్లో డబ్బు మాత్రం సంపాదిస్తుంది, ఇంకంత ఏం కాదు. మనశ్శాంతి ఉండదు. దక్షిణ ఫేస్ కాబట్టి డబ్బు ఉంటుంది, కొంచెం అంత ఇంత పోలబేడ. ఏమ్మా ఉందమ్మా డబ్బు? ఇలా ఉంది కదా, మంచిగానే ఉంది. సుఖం లేదంతే. సరేనా, ఇంతకన్నా ఏం చేయగలిగింది ఏం లేదు. ఇవి పోదాం వచ్చి అయ్యకాడికి పోదాం కానీ.